శ్రీశైలం ఎడమగట్టు కాల్వ దీనినే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి అని కూడా అంటారు. ఈ ఎస్ఎల్బిసి సొరంగంలో ఊహించని ప్రమాదం జరిగింది. 8 మంది అందులో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అనేక రకాల సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దించింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత సొరంగంలో పనులు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకనే పనులు మొదలయ్యాయి. అంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. సొరంగం పనుల్లో ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగాయి. ఈ ప్రాజెక్టును మొదటి నుండి వివాదాలు, ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మళ్ళీ పనులు మొదలైన 4 రోజుల్లోనే ఈ ప్రమాదం జరిగింది. అసలు టన్నెల్ పరిస్థితి ముందుగానే తెలిసి కూడా టన్నెల్ తవ్వకానికి అనుమతులు ఎలా వచ్చాయి? ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమా, లేక అనుకోని సంఘటన? దీనికి బాధ్యులెవరు? అసలు ఏమిటి ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు ఈ సొరంగం తవ్వాలనుకున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం ఉంది? అసలు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు శతాబ్దాలు గడుస్తున్నా ఎందుకు పూర్తి కావడం లేదు? ఈ విషయాలు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అయితే తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బిసి టన్నెల్ని చెప్పుకోవచ్చు. వాస్తవానికి దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందటే ఆలోచన మొదలైంది. 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో సొరంగం పనులు స్టార్ట్ అయ్యాయి. పనులు మొదలైన దాదాపు 20 ఏళ్లు గడిచిపోతూ ఉన్నా ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అయితే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలోని 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ సహా 1000 గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించవచ్చు. ఇందుకోసం శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట నుంచి నల్గొండ జిల్లాలోని చందపేట, నక్కలగండి వరకు సుమారు 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారు. ఈ టన్నెల్ను అధికారులు 2 రకాలుగా వర్గీకరించారు. వాటినే ఇన్లెట్ టన్నెల్, అవుట్లెట్ టన్నెల్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో భాగంగా రిజర్వాయర్ను నీటిని తీసుకునే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి మొదలుపెట్టిన ఇన్లెట్ టన్నెల్ 19.500 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇందులో ఇప్పటికీ 13.935 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పూర్తయింది. ఇంకా పూర్తి కావాల్సిన టన్నెల్ 6.015 కిలోమీటర్లు ఉంది. అసలు ఈ టన్నెల్స్ నిర్మాణం ఎందుకు? ఇవి లేకుండా నీటి పారుదల సాధ్యం కాదా అంటే కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు జరగాలి. అందుకే ఇక్కడ పర్యావరణ నిబంధనల ప్రకారం ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా ఈ ప్రాంతంలో టన్నెల్ ద్వారానే నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. వాస్తవానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నిర్మాణానికి 1979లోనే అంకురార్పణ జరిగింది. 480 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం 1982 జూలై 23వ తేదీన జీవో కూడా జారీ చేసింది. అయితే 1982 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో అప్పటి నుంచి 22 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టును తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2004లో వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో జలయజ్ఞంలో భాగంగా 2005లో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ఇన్లెట్, అవుట్లెట్ టన్నెళ్ల రెండింటి నిర్మాణానికి 2813 కోట్ల అంచనా వ్యయంతో 2005 ఆగస్టు 11న అనుమతులు జారీ చేశారు. ఫైనల్ గా 2006లో వైఎస్ఆర్ సొరంగం పనులకు శంకుస్థాపన చేయటంతో 2007లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. శంకుస్థాపన చేయగానే తొలి సొరంగం 43.93 కిలోమీటర్ల పనులు మొదలయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు అడ్డంకులు ఎదురు కావడంతో సొరంగం పనులు ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకనే సాగాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రాజెక్టుకు గత 10 ఏళ్లలో 500 కోట్లు కేటాయింపు జరిగింది. ముఖ్యంగా 2019, 2020, 2021లో చూస్తే 3
మూడేళ్లలో 10 కోట్లే కేటాయించింది. ఈ నిధులు ప్రాజెక్టు నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి లేకపోయింది. కృష్ణా జలాల్లో 45 టీఎంసీల నీటిని ఎస్ఎల్బీసీ కింద ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖ రాసింది. అనుమతి సంగతి ఏమైందో తెలియదు, కానీ సడన్ గా నీటిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మళ్లించింది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు వరదలు, బురదలు పేరుకుపోవటం, టన్నల్ పైకప్పు నుంచి మట్టి పిల్లలు, రాళ్లు ఊడి పడుతుండటంతో 2019లో పనులు ఆగిపోయాయి. ఇదే సమయంలో టన్నల్ తవ్వే యంత్రాల బేరింగులు కూడా చెడిపోవటంతో అవుట్లెట్ పనులు 2023 జనవరిలో నిలిచిపోయాయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాలి, కానీ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి ఇప్పటి వరకు 6 సార్లు గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా మరోసారి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది దీని లక్ష్యం. కానీ రిజర్వాయర్ ప్రాంతంలో సొరంగం తవ్వుతున్నారు కాబట్టి తరచూ పైనుండి మట్టి పిల్లలు ఊడిపడటం, నీటి ఊటతో పనులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకే ఇంజనీర్లు రాళ్లు పడకుండా, నీటి ఊట వల్ల ఇబ్బందులు ఎదురవ్వకుండా సిమెంట్, పాలీయూరేథిన్తో గ్రౌంటింగ్ చేయించారు. ఇంజనీర్లు చేయించిన పనులతో పాటు సొరంగం పైభాగాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్షుణ్ణంగా పరిశీలించింది. పనులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవని రిపోర్టులు కూడా ఇచ్చింది. దాని ఆధారంగానే ఇంజనీర్లు పనులు మొదలుపెట్టారు. పనులు మొదలుపెట్టిన 4 రోజులకే టన్నెల్ పై నుండి సుమారు 100 మీటర్లు అంటే 300 అడుగుల మేర పైకప్పు కూలిపోవడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు అనేక రకాలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దించింది. అసలు ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బొరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అని అంటారు. ఇది అత్యంత ప్రమాదకరం అయినప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తూ ఉంటారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్ హోల్ మైనింగ్ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది. కానీ 2023 నవంబర్ 13న ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సిల్క్ యారా సొరంగం ముఖద్వారం కుప్పకూలడంతో 41 మంది లోపల చిక్కుకుపోయారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారిని బయటకు తీయలేకపోయారు. చివరికి అక్కడి ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దించింది. వారు కేవలం ఒకే ఒక్క రోజులోనే కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అందుకే ఇప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దించింది. ఏది ఏమైనా ప్రాజెక్టులో ఊట నీరు నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడేస్తూ పనులు చేయడం పెద్ద సవాలే అని చెప్పుకోవచ్చు. మరైతే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరగని పనేనా అంటే ఎందుకు అవ్వదు? ఖచ్చితంగా జరుగుతుంది. కానీ సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సహాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా టన్నెల్స్ లో మెషిన్ నడుస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ను ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాలి. చాలా ఏళ్లుగా పనులు నడుస్తూ ఉన్నందున కొన్ని వాయువులు కూడా ఇందులో ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. అందుకు బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి. ఇలా ఇన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ టన్నెల్ పనులు నడిపిస్తే తప్ప ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి రాదనేది నిపుణుల మాట. For more videos like this, subscribe Big TV channel.